లేకపోతే ఉద్యోగస్తులు చెప్తున్నారు. దాని మీద ఏ రోజున కూడా శాసన మండలిలో మా 12 జిల్లాల నుంచి మాట్లాడినటువంటి దాఖలాలు నాకెక్కడా కనిపించలేదు. రెండో విషయం, ఇవాళ ఉద్యోగాల కల్పన అనేటువంటిది కావాలి, జాబ్ క్యాలెండర్ రావాలి అని చెప్తున్నాం. ఇంతకు ముందు సంవత్సరాలలో కొంతవరకు జాబ్ క్యాలెండర్ సమయానికి రాలేదు అనేది కూడా మనందరికీ కూడా తెలుసు. ఇంకొకటి ఏంటంటే, ఇవాళ రోజున ఈ అవుట్ సోర్సింగ్ కానివ్వండి, కాంట్రాక్ట్ వ్యవస్థ అనేటువంటిది మనకి కొన్ని సంవత్సరాల నుంచి తీసుకొచ్చేశారు. అసలు జాబ్ క్యాలెండర్ ఇచ్చి ఉద్యోగాలు కల్పన చేయాల్సినటువంటి పరిస్థితుల్లో ఇది చేశారు. అసలు ముఖ్యమైనటువంటిది విషయాలు ఇవాళ మాట్లాడాల్సింది, ఇవాల్టి వరకు కూడా రేపు 29 వరకు కూడా ఉన్నటువంటి ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అని చెప్పి ఒక కమ్యూనిస్ట్ భావజాలంలో వెనక ఉన్నటువంటి మా గురువు గారు, మా లక్ష్మణరావు గారు ఈ 3 ఇష్యూస్ మీద మాట్లాడతారేమో అని మా 12 జిల్లాల ప్రజలు చూశారు. ఒకటి విద్యా వ్యవస్థ. ఇవాళ విద్యా వ్యవస్థని పూర్తిగా కార్పొరేటీకరణ చేస్తున్నారు. ఇంతకుముందు ప్రభుత్వం వాళ్ళు విద్య అనేటువంటిది ప్రజలందరికీ అందాలి అని చెప్పారని ఆ స్కూల్స్ అన్నీ కూడా బాగు చేసి బ్రహ్మాండమైన ఆధునికరణ చేసి ఒక ఇది తీసుకుని వస్తే, ఇవాళ విద్యా వ్యవస్థని కంప్లీట్ గా కార్పొరేటీకరణకి వెళ్తుంటే ఇప్పటి వరకు కూడా భావజాలం అసలు ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా ఉండాల్సినటువంటి మా లక్ష్మణరావు గారు లాంటి వాళ్ళు కూడా మాట్లాడకపోవడం అనేటువంటిది ముఖ్యమైనటువంటి విషయం, దురదృష్టకరమైనటువంటి విషయం. రెండో విషయం, మెడికల్ కాలేజెస్. ఇవాళ రోజున 17 మెడికల్ కాలేజెస్ ఆంధ్రప్రదేశ్ లో నిర్మాణంలో ఉన్నాయి. అంతేకాదు, ఇవాళ కేంద్ర ప్రభుత్వం నెక్స్ట్ వచ్చేటువంటి 5 సంవత్సరాలలో 75,000 మెడికల్ సీట్లు రూపకల్పన చేయటం కోసం చేస్తే 17 మెడికల్ కాలేజీలు ఇవాళ నిర్మాణంలో ఉంటే అవి ప్రైవేటీకరిస్తాము అంటే ఇప్పటి వరకు కూడా గొంతు పెగలనటువంటి, స్వరం వినిపించినటువంటి వీళ్ళని ఏమనాలి అని చెప్పని ప్రజలు చూస్తున్నారు. ఎందుకంటే ఒక చిన్న సామాన్య కుటుంబంలో పుట్టి మధ్యతరగతి కుటుంబంలో పుట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ పిల్లలకి ఆ తల్లిదండ్రుల ఆశ, మా అబ్బాయో అమ్మాయో మెడికల్ సీట్ రావాలి, డాక్టర్ రావాలి అనేటువంటి వాళ్ళ ఆశకి ఇవాళ గండి పడతా ఉంటే ఇప్పటి వరకు గొంతు విప్పలేదు, స్వరం కనిపించట్లేదు. మూడోది, ముఖ్యంగా మీరు చూడాల్సింది, ఇవాళ ఉద్యోగ రూపకల్పన అనేటువంటిది పోర్ట్స్ ద్వారా జరుగుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా జరుగుతుంది. పోర్ట్స్ కూడా ప్రైవేటీకరణ చేస్తా ఉంటే ఇవాటి కూడా నోరు విప్పనటువంటి దానికి ఏమనాలి అని చెప్పని నేను అడుగుతున్నా. మూడు అంశాలు శర్మ గారు, 3 అంశాలు మీరు ప్రస్తావన చేశారు. సరే, పీడిఎఫ్ అభ్యర్థి డాక్టర్ కెఎస్ లక్ష్మణరావు గారికి మద్దతుగా చివరిగా వాసుదేవ్ గారు ఇంకొక విషయమే చెప్పేసేసి నేను మా మాస్టర్కి ఇస్తాను. ఆయన కూడా నాకు మాస్టర్ మా కాలేజీలో, టీజేపీఎస్ కాలేజీలో మా లక్ష్మణ్ రెడ్డి గారు. చివరిగా ఒక్క నిమిషం, ఇవాటి రోజున పీడిఎఫ్ నిన్న ఒక చిన్న పాంప్లెట్ ద్వారా చాగంటి కోటేశ్వరరావు గారి మీద ఒకటి రాశారు. దాంట్లో నేను ఆశ్చర్యమైనటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ వెస్ట్ గోదావరి నుంచి ఉన్నటువంటి ఎమ్మెల్సీ గారు కూడా పీడిఎఫ్ తరఫున సంతకం పెట్టారు, కానీ మా మేషారు ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఆయన పెట్ల. నేను ఇవాళ ఇది ఒక్కటే చెప్తా ఉన్నా, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో సనాతన ధర్మాన్ని కాపాడాలి, అన్ని మతాలని సమానంగా చూడాలి, అన్ని మతాలలోనూ కూడా మనందరం గౌరవించాలి, ఎట్ ద సేమ్ టైం సనాతన ధర్మాన్ని రక్షించుకోవాలి అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి ఉత్తరప్రదేశ్లోనూ జ్యోతి ఆదిత్యనాథ్ లాగా ముందుకు వెళ్తా ఉన్నారు. అంతేకాదు, ఇవాళ రోజున ఈ గుళ్ళు వీటన్నిటి విషయంలో కూడా అందరూ మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా 5 వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ కట్టించింది, ఒకళామాత టెంపుల్ కూడా కట్టించిన మాట వాస్తవం. కానీ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే బయటికి వచ్చి సనాతన ధర్మాన్ని కాపాడుతాను అని చెప్పని వచ్చారో దానికి ఇవాళ శాసన మండలిలో గొంతు వినిపించాలి, ప్రతి మతాన్ని కూడా గౌరవించాలి, సనాతన ధర్మం గురించి గట్టిగా మాట్లాడాలి అంటే అది ఈ సుందర రామశర్మ ఒక్కడే చేస్తాడు తప్ప ఈ పీడిఎఫ్ అభ్యర్థి చేయలేరు అనేటువంటిది కూడా చెయ్యరు అని మీరు ఎందుకు అనుకుంటారు? లక్ష్మణ్ రెడ్డి గారు చెప్తారు, ఒకసారి విందాం ఆయన కూడా. సరే, సనాతన ధర్మం అంశంలోకి వద్దాం. దానికన్నా ముందు మెడికల్ కాలేజెస్ విషయంలో ఎందుకండి పీడిఎఫ్ గొంతు పెగలటం లేదు? మీరు పీడిఎఫ్ అభ్యర్థికి ప్రచారం చేస్తున్నారు లక్ష్మణ్ రెడ్డి గారు. డాక్టర్ కెఎస్ లక్ష్మణరావు గారు ఆయన చాలా పాపులర్ లెక్చరర్, కోస్తా జిల్లాల వాళ్ళందరికీ తెలుసు ఆయన గురించి, తెలంగాణ ప్రజలకు కూడా తెలుసు. బట్ ఆయన వెళ్తున్నారు శాసన మండలి కంటే గట్టిగా గల్లా పట్టుకొని నిలదీస్తారు ప్రభుత్వాన్ని. బట్ ఆయన ఎవర్స్ ఎనీ టైం అక్కడ ఆయన ఉన్న కాలంలో ఆయన మాట్లాడిన సందర్భాలు, ఎత్తుకున్న అంశాలు అప్రాధాన్య అంశాలన్నీ ఎత్తుకున్నారు. వాస్తవంగా ఈ 2 అంశాల మీద మాట్లాడి ఉండాల్సింది. పీపుల్ హ్యావ్ హై రెస్పెక్ట్. మీరే కాదు, నేనైతే ఆయన డైరెక్ట్ స్టూడెంట్నే చెప్తాను, ఒక లెక్చరర్గా ఈ హ్యాస్ హై ఎస్టీమ్. మరి ఈరోజు మీరు పీడిఎఫ్కి మద్దతుగా జనచైతన్య వేదిక తరఫున ప్రచారం చేస్తున్నారు కదా, మీకున్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏంటండి? పీడిఎఫ్ అభ్యర్థి ఘన విజయం చేస్తారు. అవతల డబ్బు పోసే కూటమి నుంచి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు లబ్ధ ప్రతిష్ఠలు, నాన్ కాంట్రవర్షియల్. మరి ఆయనకు కూడా ఒక ఆరా ఉంది. సో ఎక్కువ మెజార్ 3.5 లక్షల, ఐ బిలీవ్ 3.5 నుంచి 3,80,000 మంది ఓటర్లు ఉన్నారనుకుంటున్నాను. లక్ష్మణ్ రెడ్డి గారు చెప్పండి. ఆంధ్రప్రదేశ్లో శాసన మండలి చరిత్ర మనం గమనిస్తే మొట్టమొదటి నుంచి చాలా నిష్ణాతులు, మేధావులు ఒక ఆశయం కోసం, ఒక లక్ష్యం కోసం
పనిచేసే వాళ్ళు గెలుస్తూ వచ్చారు. మొదట జనసంఘ్ ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వాళ్ళు, జూపిడి యజ్ఞాలు లాంటి వాళ్ళు గెలుస్తూ వచ్చారు. ఆ తర్వాత సామ్యవాద భావాలు, అభ్యుదయ భావాలు ఉన్న ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థులు గెలుస్తూ వచ్చారు. 2007 తర్వాత కాలక్రమంగా అధికార పార్టీలు తన అధికార బలాన్ని